మేషరాశి వారికి కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి, లేదా కొనుక్కోవాలనుకునే వారికి, లేదా స్థలాల క్రయ విక్రయాలలో ఉన్నవారికి, పొలాలకు సంబంధించినటువంటి అంశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. స్నేహితుల సలహాలు సూచనలతో కొన్ని ముఖ్యమైన కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. క్రయ విక్రయాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోగతిని క్రమేణా సాధించే విధంగా కొన్ని మాధ్యమాల ద్వారా నూతన ధనాన్ని అందుకోగలుగుతారు. తద్వారా మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. గురువుల ఆశీస్సులతో, పెద్దవాళ్ల ఆశీస్సులతో మీరు ముందడుగు వేయగలిగితే మీకు సర్వదా శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. మన వాళ్లే మన కార్యక్రమాలే కదా అని మాత్రం విచ్చలివిడిగా ఆర్భాటాలకు వెళ్ళి మాత్రం ధనం అధికంగా ఖర్చు చేయవద్దు. తద్వారా మీకు ఒరిగేది ఏమీ లేదు. మీ దగ్గర ధనం మూలుగుతోంది, మీకు చాలా ఎక్కువైపోయింది కాబట్టి మీరు అలా ఖర్చు పెట్టారన్న మాట తప్పించి, ఏదో కార్యక్రమం కదా, విధి విధానంగా జరిపించడానికి, కాస్తంత ఘనంగా జరిపించడానికి సహృదయంతో మీరు ఖర్చు పెట్టారని ఆ విధమైన ఆలోచన మీకుందని గాని ఎవ్వరు అనరు. ఈ యొక్క వ్యత్యాసాన్ని మాత్రం గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది స్నేహితులు మిమ్మల్ని ధనం అడగటము, వాళ్ళకేవో ఖర్చులని, ఏదో పెట్టుబడులు పెట్టుకోవాలని, మీరిస్తే వాళ్ళకి కలిసి వస్తుందని ఇలాంటి దొంగ మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది మీ దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. ఈ వ్యక్తులకు మాత్రం ధనం ఇచ్చి మోసపోవద్దు. ఇది గ్రహించి మెలగండి. మనకి తెలియదు కాబట్టి బయట లేదు. కొంతకాలం మీరు ఇలా అనుకుంటేనే మీకు శ్రేయస్కరం. లేదా వాళ్ళు చెప్పినటువంటి కొత్త అంశాలని మీరు కూడా పరిశోధన చేసి తెలుసుకోండి. ఆ తర్వాత మాత్రమే ధనం ఇవ్వండి. కొంతమంది వాళ్ళకున్నటువంటి అలవాట్లు కావచ్చు, వ్యసనాలకు కావచ్చు, మీ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఏదో మంచి పనికి ఉపయోగించడానికే కదా, ఒక మంచి కార్యక్రమానికి ఇస్తున్నామని మీరు భ్రమపడి ఇవ్వటము, తీరా చూస్తే అది వేరే దానికి ఉపయోగపడము, ఈ విధంగా తారుమారయ్యే పరిస్థితులు ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం స్త్రీలకు నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. ఫుడ్ విషయంలో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అకాల నిద్రాహారాల వలన ఆరోగ్యం భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. డైజెషన్ క్రమేణా తగ్గిపోవడము, ఏది తినాలన్న ఉత్సాహం కావచ్చు, తిన్నది జీర్ణం చేసుకునేటువంటి ఆరోగ్యం కావచ్చు లోపించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు శని సప్తనామావళి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి మంగళవారము, శనివారం రోజున హనుమాన్ సింధుడితో స్వామివారికి అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. ఈ రాశివారు వనదుర్గాంబ హోమాన్ని ఈ మాసంలో జరిపించండి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు.